ఈరోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కోర్టు దగ్గర సత్యతో పాటు వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెలు లాయర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత లాయర్ని కోర్టుకు రానియకుండా చేయడం కోసము మహదేవయ్య మనుషులను పంపించి కోర్టుకి వెళ్ళనీయకుండా చేయమని చెప్పడంతో వాళ్ళు లాయర్ని పట్టుకుని కొడతా ఉంటారు. అంతలో ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి ఆ రౌడీలను కొట్టి లాయర్ని సేఫ్గా కోర్టుకు వెళ్ళమని చెప్తాడు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అయినా నువ్వు ఎవరు, మాస్క్ ఎందుకు వేసుకున్నావు, నీ ముఖాన్ని నాకు చూపించడానికి ఎందుకు వెనకాడుతున్నావు అని లాయర్ అడగడంతో, నేను ఎవరు అన్నది ఇప్పుడు అనవసరం సార్, కానీ మీరు కేసు వాదిస్తున్న మనిషికి నేను కావాల్సిన వాణ్ణి, వెళ్ళి న్యాయాన్ని బ్రతికించండి సార్ అని చెప్పి అంటాడు. తర్వాత లాయర్ వెళ్ళిపోయిన తర్వాత మాస్క్ తీస్తే అతను ఎవరో కాదు, క్రిషే. కోర్టులో జడ్జి ముందు సత్య వాళ్ళ లాయరు ధనంజయ వాదిస్తూ ఉంటాడు. విశ్వనాథం గారు కావాలని హత్య చెయ్యలేదని, ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో అనుకోకుండా అతను చనిపోయాడని వాదిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ప్రత్యర్థి లాయర్ మాత్రం ప్లాన్ చేసుకుని చంపడం కోసమే మిద్ది మీదకి పిలిచాడని, లేకపోతే అంత పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అతను వాదిస్తూ ఉంటాడు. విశ్వనాథం గారు ప్రొఫెసరు, కానీ కాళీ నేర చరిత్ర కలిగిన వాడు. జైలుకి వెళ్ళడము, అమ్మాయిల్ని ఏడిపించడము, జైలుకి వెళ్ళడం ఇదే పని అతనికి. కాళీ వల్ల విశ్వనాథం గారికి కూడా అలాంటి సమస్య ఎదురై ఉండొచ్చు, అందుకని ఎవరికి తెలియకుండా మాట్లాడడం కోసం తీసుకెళ్లి ఉండొచ్చు అని ధనంజయ చెప్పడంతో జడ్జి గారైతే సానుకూలంగా స్పందిస్తారు. కానీ అతను కింద పడిపోయేటప్పుడు చూసిన సాక్షులు ఎవరైనా ఉంటే తీసుకొచ్చినట్లయితేనే కోర్టులో చెల్లుతుంది అని జడ్జి గారు చెప్పి 24 గంటల లోపల సాక్షిని ప్రవేశపెట్టమని చెప్తాడు. సత్య లాయర్ని అడుగుతూ ఉంటుంది, లేని సాక్షిని ఎలా తీసుకురావాలి, ఒకవేళ సాక్షిని తేలేకపోతే ఏంటి పరిస్థితి అని అడగడంతో, సాక్షిగానే ఉంటే కోర్టులో శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, లేదంటే శిక్ష పడే అవకాశం ఉందని చెప్తాడు. సత్య వాళ్ళ నాన్నని మళ్ళీ జైలుకి తీసుకెళ్లిపోతూ ఉంటే బయట సత్యతో పాటు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్న అందరూ అక్కడ నిలబడుకొని ఉంటారు. పక్కనే లాయర్ కూడా ఉంటాడు. లాయర్తో విశ్వనాథం ఇలా చెప్తాడు, నేను శిక్ష నుంచి తప్పించుకోలేను అని నాకు అర్థమైపోయింది, కానీ నా బిడ్డలకు లేనిపోని ఆశలు కలిగించకండి లాయర్ గారు అని చెప్పి విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్య రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటే అంతలో క్రిష్ వచ్చి, ఏంటి సత్య ఏడుస్తున్నావు, ఇంకా కేసు కొట్టేశారేమో అని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి ఏడుస్తున్నావు అంటాడు. ఇక అతనైతే సాక్షి లేనందువల్ల వాయిదా ఇచ్చారని చెప్పడంతో ఇక సాక్షిని ఎలాగైనా సాధించాలని క్రిష్ అనుకుంటాడు. రుద్ర వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు, లాయర్ని కోర్టుకు వెళ్ళనీయకుండా మనుషుల్ని పంపించాను, కానీ చివరి నిమిషంలో ఎవరో ఒక అతను వచ్చి వాళ్ళని కొట్టి లాయర్ని కోర్టుకు పంపించాడని చెప్పడంతో మహదేవయ్య కోపంతో రుద్ర చెంప పగలగొడతాడు. ఇచ్చిన పనిని సక్రమంగా చేసేదే తెలీదు, నీలాంటి ఆడంగి వాడు నా కడుపులో ఎలా పుట్టాడో నాకే సిగ్గుగా ఉందిరా, నీకంటే చిన్నోడే మేలు, చెప్పిన పనిని సక్రమంగా చేసుకొని వస్తాడు అని కోపంగా తిట్టడంతో, బాబు నన్ను కొట్టడం ఏం బాగాలేదు, ఎప్పుడు కృష్ణే వెనకేసుకొని వస్తావు, వాడేమో వాళ్ళ మామని సపోర్ట్ చేస్తూ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, అయినా వాడినే నువ్వు వెనకేసుకొస్తున్నావని బాధపడతాడు. అయినా కేసు వాయిదా వేశారు, ఎందుకంటే ఆ లాయర్ ఎంత వాదించినా కూడా జడ్జి మాట వినలేదంట, ఎందుకంటే సాక్ష్యం లేనిది చెల్లదని చెప్పారు అని చెప్పడంతో, ఆ విశ్వనాథానికి శిక్ష పడితే నాకు మంచి పేరు వస్తుంది, బంధువు అయినా కూడా సపోర్ట్ చేయకుండా శిక్ష పడేలా చేశాడు అని నన్ను మెచ్చుకుంటారా, ఆ ఎమ్మెల్యే సీట్ నాకు వస్తుంది అని మహదేవయ్య అంటూ ఉంటాడు. జరగబోయే ఎపిసోడ్లో కోర్టులో సాక్షిని ప్రవేశపెట్టలేదు ఏమి అని జడ్జి అడుగుతూ ఉంటే క్రిష్ సాక్షిని తీసుకొని కోర్టులోకి వస్తాడు.